మహాదేవ్, జమకాళి, జయమాతాది. ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి డౌట్ ఉంది, ఒకరి మీదకి నిజంగా దేవుడు వస్తాడా, ఒకరి మీదకి నిజంగా దేవుడు వాళ్తాడా? చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అమ్మవారి సంబరాలు అవుతాయి, అమ్మవారి ఉత్సవాలు అవుతుంటాయి, ఇంటి పండుగలు జరుపుకుంటారు, ఇంటి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు, బోనాలు అవుతూ ఉంటాయి, చాలామంది ఆడుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం, పూనకాలు వచ్చాయి అంటుంటాం. పూనకాలు వచ్చి కొంతమంది భవిష్యత్తును చెప్తూ ఉంటారు, అమ్మవారు వచ్చింది అంటారు. నిజంగా అమ్మవారి యొక్క శక్తి ఒకరి శరీరం పైనకి వస్తుందా? నిజంగా అంత శక్తి ఉందా మనకి? మన శరీరానికి అంత శక్తి ఉందా? మనం అంత పుణ్యం చేసుకున్నావా అనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100%, 100% అమ్మవారి ఆదిశక్తి ఎవరి శరీరం పైనకి రాదు. అయితే మీరు అనుకోవచ్చు, అయితే మిగతా వాళ్ళ శరీరం పైనకి వస్తుంది, అబద్ధమా? వాళ్ళు ఆడుతున్నారు, అది నిజం కాదా? మనిషి మీదకి వచ్చి వాళ్ళు భవిష్యత్తుని చెప్తున్నారు, అది అబద్ధం అంటారా మీరు? నేను అబద్ధం అని అనట్లేదు. అమ్మవారు ఆదిశక్తి స్వయంగా ఎవరి శరీరం పైనకి రాదు. ఎందుకంటే దేవి భాగవతం మీరు చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ సృష్టిని పరిపాలిస్తుంది, అలాగే బ్రహ్మదేవుణ్ణి, విష్ణుమూర్తిని, అలాగే ఆ పరమశివుణ్ణి సృష్టించండి. హిరణ్య గర్భం నుండి ఈ ముగ్గురు త్రిమూర్తులు అవ్వచ్చు, త్రిదేవిలు అవ్వచ్చు జన్మించున్నారు. అలాంటి సృష్టిని పాలించే ఆదిశక్తి స్వరూపం, అంత శక్తి ఎవరి శరీరానికి లేదు. ఆ యొక్క చిన్న అంశ కూడా, ఈ సిక్కుపాటి రేణువంత అమ్మవారి శక్తి కూడా మన శరీరానికి తాకినట్లయితే మన శరీరం ఆన్ ద స్పాట్, ఎట్ ఏ స్పాట్ మన శరీరం అనేది భస్మమైపోతుంది. అంత శక్తి ఎవరిలోనే లేదు. అమ్మవారి శక్తిని తట్టుకోగలిగే శక్తి కూడా మన శరీరానికి లేదు. ఈ రోజుల్లో ఎవరు మెడిటేషన్ చేస్తున్నారు? మెడిటేషన్ చేయమని 10 నిమిషాలు కూర్చోమన్నా కూర్చోడానికి టైం ఉండదు. గజిబిజిగా ఈ మెటీరియల్ లైఫ్లో తిరుగుతూ ఉంటారు. మెటీరియల్ లైఫ్ అంటే భౌతికంగా వాళ్ళ యొక్క అవసరాల గురించి, ఇది చేయాలి, అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. మంత్రజపమా చేయడానికి కూడా కష్టం, కానీ శక్తులు కావాలి, సిద్ధులు కావాలి, కోరికలు నెరవేరిపోవాలి. ఏదైనా పుణ్యతీర్థాలకు వెళ్ళమన్నా సరే, ఏదైనా స్పెషల్ డేస్ వస్తాయి, ప్రత్యేకమైన రోజులు, అమ్మవారి దసరా అనేసి, వసంత పంచమి అని, ఆ వైకుంఠ ఏకాదశి అని, ఆ రోజులు దేవుని గుళ్ళు అన్నీ నిండిపోతాయి పూర్తిగా. శివరాత్రి అంటే శివాలయం అంతా నిండిపోతుంది ఆ రోజు. మిగతా రోజుల్లో శివుని టెంపుల్కి కూడా కొంతమంది వెళ్ళరు. నేను కొంతమంది చెప్తున్నా, అందరూ కాదు. కొంతమంది దేవుని గుళ్ళోనే కనిపించరు, కానీ ప్రత్యేక రోజులు వచ్చినప్పుడు మాత్రం దేవుని గుళ్ళో కనిపించేస్తూ ఉంటారు. ఆ రోజులు కోరికలు నెరవేరిపోవాలి, అలా కాదు. దేవుని రోజు పూజించాలి, మెడిటేషన్ రోజు చేయాలి, మన చక్రాస్ని ఎప్పుడూ బ్యాలెన్స్లో ఉంచాలి. మన మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు అవి బ్యాలెన్స్లో ఉన్నట్లయితే మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ రాకుండా. మన బాడీయే ఒక యంత్రం. లివర్ ఉంది, కిడ్నీ ఉంది, గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇవన్నీ ఒక యంత్రమే, మన సిస్టమే, మన బాడీ అంతా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. మీకు కావాల్సింది టాపిక్ ఇదంతా కాదు, ఇదంతా ఎవరు వింటారు, స్కిప్ కొట్టేస్తూ ఉంటారు, ఏది పూర్తిగా తెలుసుకోరు. తెలిసి తెలియని జ్ఞానం కూడా అజ్ఞానమే అవుతుంది. ఏదైనా తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా తెలుసుకోండి దాని విషయం గురించి. కొంత తెలుసుకొని కొంత తెలుసుకోపోయినట్లయితే ఏది తెలుసుకోపోయినట్లే. అయితే అమ్మవారు ఆదిశక్తి స్వయంగా చెప్పున్నారు, నేను ఎవరి శరీరం పైనకి రాను. నా యొక్క శక్తులు అంటే అమ్మవారి యొక్క గణాలు, అమ్మవారి యొక్క సేవికురాలు, అమ్మవారి యొక్క ఊర్జా తరంగాలతో మనం కనెక్ట్ అవుతాం. అది ఎక్కడ కనెక్ట్ అవుతాం? మన యొక్క ఆభామండలంతో కనెక్ట్ అవుతాం. అంటే మన యొక్క థర్డ్ చక్ర అమ్మవారి యొక్క శక్తితో కనెక్ట్ అయ్యి మన శరీరంలో వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. ఆ శక్తిని తట్టుకోలేక కొంతమంది ఆడుతూ ఉంటారు. ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, ఎవరైతే మంత్రశక్తి ఉందో వాళ్ళ శక్తిని నియంత్రించగలరు, కంట్రోల్ చేసుకోగలరు. గెంతరు, ఏం చేయరు, కామ్గా కళ్ళు మూసుకొని ఉంటారు అమ్మవారి శక్తితో. అది ఎంతసేపు కనెక్ట్ అవ్వగలరు ఆ శక్తితో? మ్యాక్సిమం అమ్మవారి శక్తితో ఎక్కువసేపు ఎవరు కనెక్ట్ అవ్వలేరు. నిరంతరం 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఒక 10 నిమిషాలు కూడా అమ్మవారి శక్తిని తట్టుకోవడం కష్టం. అంటే అమ్మవారి యొక్క ఊర్జా తరంగాలతో ఒక శక్తి మీ పైనకి వచ్చింది, గింతుతూ ఉంటారు కొంతమంది.
ఎక్కువసేపు గెంతలేరు. అలా శక్తి అంటే వాళ్ళ యొక్క డైనమోలో ఉండిపోతారు. వస్తారు శక్తితో కనెక్ట్ అవుతారు. ఆ శక్తిని తట్టుకోలేక గెంతుతూ ఉంటారు. గంటల కొద్ది ఏ శక్తి ఉండదు. అలా ఉన్నట్లయితే మనం 3 రోజులు హాస్పిటలైజ్డ్ అవుతాం. బెడ్ మీద నుండి మరలేగలం. ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. ఏదైనా ఒక దైవిక శక్తితో కనెక్ట్ అయినా సరే, నకారాత్మక శక్తితో కనెక్ట్ అయినా సరే మన బాడీలో పెయిన్స్ అనేవి వచ్చేస్తాయి. తట్టుకోలేం. మన బాడీకి అంత శక్తి అనేది లేదు. ఎవరు ఈ రోజుల్లో చేస్తున్నారు మెడిటేషన్, మంత్ర సాధన? చేసిన వాళ్ళు ఉన్నారు. చేసిన వాళ్ళకే సాధ్యం కదా శక్తిని తట్టుకోవడం. సో ఇలాంటి అపోహలు అయితే పడకండి. సాక్షాత్తుగా అమ్మవారు ఎవరి శరీరం పైనకి వచ్చారు, అమ్మవారి యొక్క శక్తితో మనం కొంతవరకు వాళ్ళ యొక్క ఊర్జా తరంగాలతో కనెక్ట్ అవుతాం. మన యొక్క ఆభామండలం అంటే ఆజ్ఞాచక్రం, అర్జునాచక్రం అంటారు, థర్డ్ ఐ చక్ర అంటారు. దివ్య దృష్టి కావాలనుకుంటారు కదా, ఆ దివ్య దృష్టికి సంబంధించిన చక్రం అనేది కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇక్కడ ఈ శక్తితో మనం కనెక్ట్ అవుతాం. ఇక్కడ అమ్మవారి శక్తితో అలా కనెక్ట్ అయినప్పుడు మన శరీరంలో తరంగాలు అనేవి స్టార్ట్ అవుతాయి, వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. అయితే మీరు అనొచ్చు, చాలామంది ఆడుతూ ఉంటారు, కొంతమంది అమ్మవారి శరీరం పైనకి వచ్చి భవిష్యత్తు చెప్తారంటారు. చెప్తారు కొంతవరకు. అలాగా రోజంతా ఉండిపోదే శక్తి. ఎందుకంటే వాళ్ళు సాధన చేసి ఉండొచ్చు, భక్తి చేసి ఉండొచ్చు, పూర్వజన్మ పుణ్య ఫలితాలు అవ్వచ్చు. ఆ శక్తితో మీకు భవిష్యత్తు చెప్పచ్చు. అలా ఉండిపోదు. అంటే అమ్మవారి శక్తి మీలో ఉంటుంది. అమ్మవారి యొక్క సేవికురాలు అవ్వచ్చు, అమ్మవారి యొక్క గణాలు అవ్వచ్చు, అవి ఎల్లప్పుడూ మీ శరీరంలో ఉండిపోవు. ఇప్పుడు మనం రోజు భక్తి చేస్తూ ఉన్నాం, అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం అంటే వారి యొక్క కరుణా కృపా కటాక్షాన్ని మనం పొందుతూ ఉన్నాం. అవునా కాదా? ఒకానొక సమయంలో మనం అక్కడ ఎప్పుడైతే పూజా సమయం ఇంతమంది పెట్టుకున్నారు, మీరు 10 నిమిషాలు, గంట అంతవరకు చేస్తారు. రోజంతా అక్కడ కూర్చొని ఉండిపోరు కదా, అక్కడ నుండి వెళ్తారు కదా, లెగిస్తారు కదా. శక్తి కూడా మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అనేది అవుతుంది. శక్తిని ఆవాహన చేయాల్సి ఉంటుంది ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో. ఇప్పుడు ఎవరైనా ఒక కష్టంతో వచ్చారు, ఒక వ్యక్తి మంత్ర సాధన చేసిన వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది పూర్వజన్మ సుకృత ఫలం వల్ల వాళ్ళకి అమ్మవారి శక్తి తోడై ఉండొచ్చు. ఎవరైనా సమస్యతో వచ్చి వారు మీకు పరిష్కారం చెప్తారు. ఎలాగా? కళ్ళు మూసుకొని ఆ శక్తిని ఆవాహన చేస్తారు, అమ్మవారికి అడుగుతారు, ఇలా సమస్యతో వచ్చారు, వీళ్ళకి ఎలా పరిష్కారం చెప్పాలి, వీళ్ళకి ఏం చెప్పాలని. ఇప్పుడు అమ్మవారి శక్తి చెప్తుంది. అయితే మీరు అనొచ్చు, మా పక్కింటి ఆవిడ అన్నీ చేసినవన్నీ పాపాలే, వాళ్ళ మీదకి ఎలా శక్తి వస్తుంది, ఎలా శక్తి రాగలుగుతుంది? అమ్మవారి శక్తి వాళ్ళతో కనెక్ట్ లేదు. ఎవరైతే సత్యంగా ఉంటారో, నిస్వార్థమైన భక్తితో ఉంటారో, దాన్ని బట్టి అమ్మవారు వాడడం అనేది జరుగుతుంది. అంటే అమ్మవారి శక్తితో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. పాపాలు చేసిన వాళ్ళ మీద కూడా దేవుడు చేసినట్లయితే మరి ఇంక దేనికి? వాళ్ళ మీదకి వస్తుంది ప్రాతశక్తో లేకపోతే భూతశక్తో అవ్వచ్చు, అమ్మవారు అయితే కాదు. ఎందుకంటే ఈవెన్ నెగిటివ్ ఎనర్జీస్ యొక్క శక్తులు, పాజిటివ్ ఎనర్జీ శక్తులు ఒకేలా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్ లక్షణాలు కూడా పాజిటివ్ ఎనర్జీ లక్షణాలలాగే ఉంటాయి. శరీరంలో వైబ్రేషన్ రావడం. ప్రేతానికి కూడా శక్తి అనేది ఉంటుంది. అది కూడా ఎటువంటి రూపాలనైనా మార్చుకోగలదు. ఈవెన్ పితృ రూపాన్ని ధరించగలదు, కులదేవి దేవత రూపాన్ని ధరించగలదు, ఈవెన్ దేవతల యొక్క రూపాన్ని ధరించగలదు, మీ ఇంట్లో ఎవరి రూపానైనా ధరించగలదు. ప్రేతానికి అంత శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీస్కి కూడా శక్తులనే ఉన్నాయి. ఎందుకంటే అది కూడా ఒక ఎనర్జీయే కదా. కానీ మీరేమనుకుంటారు, దేవుడు వచ్చేసారు, మా పితృదేవతలు వచ్చారు, మా బాబాయ్ వచ్చారు, మా అత్త వచ్చింది, మా అమ్మ మీదకి, మా అత్త మీదకి. ప్రాతానికి కూడా ఆ శక్తి ఉంటుంది. అయితే ఎనర్జీస్ని ఎలా గుర్తించాలి? మీ పైనకి వస్తున్న ఎనర్జీ పాజిటివా లేదా నెగిటివా అనేది ఎలా గుర్తించాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం రానున్న రోజుల్లో. ఈ వీడియోలో మీకు అర్థమైంది కదా, అమ్మవారు సాక్షాత్తుగా ఎవరి శరీరం పైనకి రాదు. అమ్మవారి యొక్క సేవికురాలు అవ్వచ్చు, అమ్మవారి యొక్క గణాలు అవ్వచ్చు, అమ్మవారి యొక్క శక్తితో మనం కనెక్ట్ అవుతాం, ఊర్జాతో. అంతేగాని అమ్మవారు సాక్షాత్తుగా వచ్చారు శరీరం పైన. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ ఛానల్లో మనం యంత్రపరంగా, తంత్రపరంగా మరెన్నో విషయాలను చర్చిద్దాం. ఇలా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డీప్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు హర్ హర్ మహాదేవ్, జయ మా కాళీ, జయ మాతాది. ఆదేశ్ ఆదేశ్ ఆదేశ్.